దేశ చరిత్రలో ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు. రికార్డులు రాయాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. కార్యకర్తలంటే మన బలం బలగం. ఆ పసుపు జెండా చూస్తేనే మనకెక్కడ లేని పౌరుషం. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే ఏకంగా నామినేషన్ పత్రాలు లాక్కునేదానికి ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పిన అంజిరెడ్డి తాతనే మనందరికి ఒక దమ్ము. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే మనందరికి ఒక ధైర్యం. ఇంతేకాదు ప్రత్యర్థి దాడిలో కంటి చూపు పోగొట్టినా తగ్గేదే లేదని చెప్పిన చెన్నుపాటి గాంధీ గారే మనందరికి ఒక స్ఫూర్తి. ఏకంగా పోలింగ్ బూతులు నిలబడినందుకు వైకాపా నాయకులు దాడి చేసి రక్తం కారుతున్నా చివరి ఓటు పడే వరకు నిలబడి ఆ ఈవీఎం బాక్స్కి లాక్ వేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజుల గారు మనందరికి ఆదర్శం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కంచుకోటకి కాపలా కాశారు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. దీంట్లో భాగంగా నేను ఒక ఉదాహరణ ఇవ్వాలి. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో అంతకపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆయన్ని తెలుగుదేశం అని పిలుస్తారు. ఏమని? తెలుగుదేశం అని పిలుస్తాడు. ఆ పెద్దాయన పేరు ఎవరికి తెలీదు. ఆ పెద్దాయన కూడా తెలుగుదేశం అంటేనే ఆయన పలుకుతాడు. నిజంగానే అది చూసిన తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత నా పైన ఎంత బాధ్యత పెరిగిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దేశానికి సంక్షేమం పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే ఆనాడు రైతులకు హార్స్ పవర్ కరెంట్, పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, పక్కా ఇల్లు కానివ్వండి, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు ఆర్థిక రాజకీయ స్వాతంత్రం, తిరుపతిలో మొదటి మహిళా యూనివర్సిటీ, తిరుమలలో నిత్య అన్నదానం, తెలుగు గంగా, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అలాంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు కేవలం 7 సంవత్సరాల్లోనే అన్న ఎన్టీఆర్ మనకు అర్పించారు. ఇంతేకాదు దేశానికి అభివృద్ధి చూపించిన బ్రాండ్ మన సిబిఎన్. ప్రజల వద్దకు పాలన, విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్, మహిళల కోసం దీపం పథకం, డ్వాక్రా, రైతు బజార్, పట్టిసీమ, అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు క్వాంటమ్, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి. వయసు 75 అయినా స్పీడు 25 సంవత్సరాలు కుర్రోడు. ఆయన రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టడు. అది మన సిబిఎన్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పసుపు జెండా పవర్ ఏంటో మనం చూపించాం. ఎక్కడ చూసినా సైకిల్ బ్రాండ్ కనపడుతుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ లాంటి అలయన్స్లో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించింది మన సిబిఎన్. పార్లమెంట్కి తొలి దళిత స్పీకర్గా బాలయోగి గారిని కూడా నియమించింది మన సిబిఎన్. అంతెందుకు
అంబేద్కర్ గారికి భారత రత్న రాతలో కీలకమైన పాత్ర వహించింది అన్న ఎన్టీఆర్. హైవేస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, టెలికాం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా డేటా సిటీ కానివ్వండి, అనేక సంస్కరణలో కీలక పాత్ర వహిస్తుంది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా?